లిక్కర్ స్కామ్ లో అరెస్టుల మాదిరే సీఎం చంద్రబాబు అదానీ స్కామ్ లో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. లిక్కర్ స్కామ్ లో దాదాపు 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణ వైసీపీ నాయకుల మీద ఉందని తెలిపారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల విషయంలో సీఎం ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. గాలి జనార్దన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయల ఇనుప ఖనిజం దోపిడీ చేస్తే 14 ఏళ్ల తర్వాత శిక్ష వేయడం హాస్యాస్పదమన్నారు రామకృష్ణ. కేసు అనేది అది ఖచ్చితంగా కేసే. ఎందుకంటే అది ప్రవేశపెట్టేటప్పుడే దాంట్లో అది డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు, అన్ని చేశారు. మరి అప్పుడు కూడా మేము చెప్పాం ఇందులో తప్పు జరుగుతుందని చెప్పాం. తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి అమలే దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇదంతా కూడా చేశారు. మరి ఇప్పుడు లిక్కర్ కేసు వచ్చింది, దానిపైన విచారణ జరుగుతూ ఉంది. నిజంగా వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరిపైనైతే ఆరోపణలు ఉన్నాయో వారు నిరూపించుకోవాలి. ఇవాళ పక్కా సమాచారంతోనే నెలకు 50-60 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా చేతులు మారినాయని చెప్పి వాళ్ళ సమాచారం చెప్తా ఉన్నారు. ఆ ప్రకారం వాళ్ళు కోర్టు వరకు కూడా పోయారు. వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరైతే ఆ కేసులో ఉన్నారో వాళ్ళదే. అంతేగాని మేము లిక్కర్ కేసులో లేమంటే ప్రతి ఒడు లేడనే చెప్తాడు. గాలి జనార్దన్ రెడ్డి వాడు గజ దొంగ, వాడు మొత్తం కొల్లగొట్టాడు. 7 సంవత్సరాలు 14 ఏళ్ల తర్వాత 7 సంవత్సరాలు శిక్ష వేశారు.